అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మనం సీనియర్ సిటిజన్స్ గురించి, అంటే 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు, అంటే భార్య చనిపోయినా భర్త చనిపోయినా ఒంటరిగా ఉండలేక తోడు కావాలి అనుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ అంటే ఎంతమంది ఉన్నా, పిల్లలు ఉన్నా, చుట్టాలు ఉన్నా, మనవాళ్ళు ఉన్నా కూడా తోడు అనేది ఖచ్చితంగా భర్తకి భార్య, భార్యకి భర్త ఉండాలి ఖచ్చితంగా అనే ఒక నడుస్తుంది. కాబట్టి దాని ఒక వీడియో చేసాము, చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కసారి మీరు ఆ కామెంట్స్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం అనుకున్నాం కదా, కొన్ని కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు మీరు నాతోటి. ఒకసారి కామెంట్స్ వస్తున్నాయి, అంటే వాళ్ళ సందేహాలు కూడా ఉన్నాయి అందులో. మళ్ళీ ఫోన్లు చేసి కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరిగినాయి వాళ్ళకి. అంటే పెళ్ళి చేసుకోవడం అనేది తప్పు కాదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్. మనం చేసుకోండి అని మనం చెప్పము, వద్దు అని మనం చెప్పము. ఏంటంటే వాళ్ళు ఉండే స్థితిని మనం వివరించాం అంతవరకే. ఇప్పుడు మగవాళ్ళు అయితే ముందుకు వచ్చి ఏదో ఒక దారి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అంటే సాధారణంగా ఆడవాళ్ళు ముందుకు రారు ఆ ఏజ్లో. అంటే ఇప్పుడు 50-60 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఆడవాళ్ళకి సాధారణంగా రాదు, ఎక్కడైనా ఒకళ్ళిద్దరికి వస్తుంది. అయితే ఈ ఆడవాళ్ళు వచ్చే సంఖ్య మనకి బయట తక్కువ అనుకున్నాం కదా, ఈ మగవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా వచ్చి డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి. ఏంటనంటే మాకు మ్యాచెస్ చూస్తారా అని. అంటే అది మనది కాదు, అది మన ఏంటంటే జస్ట్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఎలా బాధపడతారు అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అయితే మేడం, కొంతమంది అంటున్నారు ఈ వయసులో పెళ్ళిళ్ళు కూడా అవసరమా అని కొంతమంది అంటున్నారు. మనం చేసాం అంటే అవసరమా అంటే మీరు అన్నట్టుగా పెళ్ళి అనేది ఎవరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. కాకపోతే మరి మాకు తోడు కావాలని కొంతమంది ముందుకు వచ్చి చేసుకుంటున్నారు కదా. మనం చాలా వీడియోలో మాట్లాడుకుని ఒక మహిళ కూడా వచ్చి మాట్లాడారు, నాకు అలాంటి భర్త కావాలి, ఇలాంటి భర్త కావాలి, నాకు ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి. అయినా దాని మీద ఒకసారి ఓకే, ఇందులో నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అడుగుతున్నారు. ఇది ఈ ఏజ్లో 60-70 దాటిన తర్వాత అలా అడగటం అనేది నాకు రాంగ్ అనిపించింది. అదే ఆ ఏజ్లో ఉన్న స్త్రీలు వాళ్ళకి ఒక తోడు నీడ కావాలని పెళ్లి చేసుకుంటారు. మనం ఈ తోడు నీడ అనే పదం వాడటమే తప్పు ఇక్కడ. ఎందుకంటే ఇది పట్టుకుని మ్యాచెస్ చూస్తామన్న తప్పు అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు వయసులో కూడా అమ్మాయికి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకోవచ్చు తల్లిదండ్రులు. ఎందుకు చేస్తున్నారు అంటే అప్పటి వరకు తల్లిదండ్రులు తోడుగా ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయిపోతారు. ఇన్ ఫ్యూచర్ అమ్మాయికి ఒక తోడు కావాలి కాబట్టి ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు వయసులో కూడా. అదే పరిస్థితి పెద్ద వయసు వచ్చిన తర్వాత భర్తలు పోయినా భార్యలు పోయినా వీళ్ళకి కూడా ఒక తోడు కావాలని కోరుకుంటారు, అందులో తప్పు లేదు. బట్ పెళ్ళి చేసుకోకపోవడం అనేది వాళ్ళ పర్సనల్ అని మనం చెప్పాం. ఒక తోడు కావాలి కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అని మనం ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే అది మనం ఎవరం చెప్పడానికి, అది వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ విషయం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, సిబ్లింగ్స్, లేకపోతే వాళ్ళకి ఇంకా పేరెంట్స్ ఉండుంటారు. ఇదంతా వాళ్ళు కూర్చొని సంప్రదించుకుని వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టాలు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది చేసుకోవాలి. కానీ ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే బయట లివింగ్ రిలేషన్షిప్ నడుస్తుంది కాబట్టి మేమెందుకు చేయకూడదు అనే ధోరణికి పెద్దవాళ్ళు కూడా వచ్చేసారు. అంటే ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పాల్సిన ఆ పెద్దవాళ్ళు సెకండ్ మ్యారేజ్కి సిద్ధపడటం ఒక పక్కన పెడితే లివ్ ఇన్ రిలేషన్షిప్ అడగటం అనేది చాలా వండర్ఫుల్. అంటే నాకు చాలా వండర్ అనిపించింది విషయం. ఇంత ఆశ్చర్యం, ఇంత అడ్వాన్స్ అయిపోతున్నారు. కానీ మరి మిగతా విషయాల్లో కూడా అవ్వాలి కదా. అంటే ఆ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ బాధలు వస్తాయి, అది సహజీవనం చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని అనుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఒకటి విషయం క్లారిటీ అందరికి ఇవ్వదలుచుకున్నాను, ఎవరైతే ఇలా అడిగారో వాళ్ళకి. ఇప్పుడు మీరు పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ భార్య చనిపోవడమే కాదు, డివోర్స్ తీసుకున్నా కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ వయసులో, మీకు పడకనే కదా. మరి అలాంటప్పుడు మీరు ఆ పాత భావాలు మీరు పట్టుకుని ఉండటం వల్లనే మీరు డివోర్స్ తీసేసుకున్నారు. అలాంటప్పుడు ఈ కొత్తను మీరు అంత తొందరగా ఎలా క్యాచ్ చేయగలిగారు? ఇక్కడ కూడా భార్యతో మీరు కొత్తగా ఆలోచించి కొత్త జీవితాన్ని మళ్ళీ ఈ వయసులో ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు? డివోర్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి లివ్ ఇన్ రిలేషన్షిప్, సెకండ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు ఎందుకు అంటే, నేను కౌన్సిలింగ్లో భాగంగా దీన్ని అడుగుతున్నాను. అంటే ఎవరైతే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుని నాకు ఫోన్లు చేశారో, ఫోన్లు చేయని వాళ్ళకు కూడా ఈ సమాధానాలు వర్తిస్తాయి. మీరు భార్యతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఎగ్జాంపుల్స్ చెప్తా.
ఆఫ్టర్ 50 years ఆమెకి మొనోపాజ్ వచ్చేస్తుంది, కోరికలు చచ్చిపోతాయి. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్స్ పెరుగుతాయి. ఆడపిల్లలు ఉంటే పొరుళ్ళు పుణ్యాలు, వాళ్ళని పంపడం, వాళ్ళని సాకటం, మెంటల్ టెన్షన్స్, మెంటల్ సమస్యలు ఉంటాయి. తర్వాత మగపిల్లలైతే కోడళ్ళతో కొన్ని సమస్యలు, కొడుకులతో కొన్ని సమస్యలు, ఇవన్నీ కూడా స్త్రీ మీద ఇంపాక్ట్ అవుతాయండి. మగవాడికి ఎంత మాత్రం అవుతుందో మీరు చెప్పండి. నేను ఒక సందర్భంలో చెప్పాను, ఈ సమస్యలన్నీ ఇంట్లో ఆడది పడుతుంది, మగవాడు బయట కూర్చుంటాడు సోఫాలో పేపర్ చదువుకుంటూ టీవీ చూస్తూ. ఈ మాట అంటే కోపం వచ్చింది వాళ్ళకి. ఇది అబద్ధం అని బయటకు వచ్చి చెప్పండి మీరందరూ. ఇవన్నీ ఆడది పడుతుందండి లోపల. మరి ఆ వయసులో నువ్వు పక్క మీదకి రా అంటే ఆవిడ ఎలా వస్తుంది? ఇది మాత్రం ఆలోచించలేరా మీరు? కొత్తదనాన్ని ఆహ్వానించారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అడుగుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ ఇంత పాత భావాలతో ఉన్నవాళ్ళు మీరు కొత్త భావాన్ని ఎలా మీరు అడాప్ట్ చేసుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్ అడుగుతున్నారు? భార్య లోపల ఎంత బాధపడుతుందో వచ్చి చెప్పుకుంటే కూడా నీదే తప్పని మాట్లాడతారే. అన్నీ భరిస్తూ మీకు మళ్ళీ పడక సుఖం కూడా ఇవ్వాలా? ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీ మగవాళ్ళు? మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతారు డివోర్స్ ఇచ్చేసి. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నాను. ఇదే మనం మాట్లాడింది ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడాము. అర్జెంటుగా పెళ్లి సంబంధాలు చూడమని వచ్చేస్తున్నారు. నేను ఎవరికి చెప్పలేదండి పెళ్లి సంబంధాలు మేము చూస్తాము, మ్యారేజ్ బ్యూరో అండి అని మేము ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పడం లేదు. కేవలం మీకు ఇది కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం మేము మాట్లాడుతున్నాము. తర్వాత పెళ్లి చేసుకోవటం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది కంప్లీట్గా మీ పర్సనల్, మీ కుటుంబ సభ్యులతో సంప్రదించండి. వాళ్ళు లేకపోతే మీరే నిర్ణయించుకోండి అది మనకి తగునా, అది ఎంతవరకు అవసరమో అనేది మీరు డిసిషన్ తీసుకోండి. వద్దని మేము ఎవరని చెప్పం, అది మీ ఇష్టం, అది మీ అవసరం, మీ ఓపిక, మీ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు, అవి మీకు కంప్లీట్గా మీ ఓన్. అవి మనం ఏం చెప్పలేము అక్కడ. థ్యాంక్ యూ.